శ్రీగురు చరిత్ర 19వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగు కాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేరిన జప ధ్యానాలకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం కిందనున్న శ్రీగురుణ్ణి దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్ష సేకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటూ ఉండేవారు. అపరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం ఇంతగా తోచేది. ఆయన ఈ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నాడో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ ఆ సమయంలో అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవటం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలో గంగాజనుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్టు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తరువాత స్వామి తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలాగే జరగడం చూసి అతను ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించారు. ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూశాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతను గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోని ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచట మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి ద్రోపసేతమైన భోజనం సమర్పించారు. తరువాత శ్రీగురుడు మందిరం నుంచి తిరిగి వస్తూ గంగాజనుని చూసి, నీవెవరవు, ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమసకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగాజనుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయన, నేటితో కష్టాలన్నీ తీరిపోయాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి, కానీ నీవిప్పుడు చూసి మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు, అయితే తక్షణమే నీవు వస్తావు అన్నారు. గంగా అగేనని చెప్పి గురువు గురించి సంతోషంగా పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘపూర్ణమి రోజును గంగాజనుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు, కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం విని కూడా పుణ్యమే వస్తుందంటారు కదా, కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, శ్రీకృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయా ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడ సంగమము, యుగాలయము, కరవీరము, ప్రయాగ, కాశీ, గయా ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడ సంగమము, యుగాలయము, కరవేరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగాజనుని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతని సంగమానికి తీసుకువచ్చారు. తరువాత ఆ త్రిస్థలిలో సమానమైన
ఆయన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్ల చేశాక శ్రీగురు ఆ చోట విడిచిపోదచ్చారు. ఆ సంగతి విని యోగినులు ఆయన దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఓరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలో నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఈ ఉదుంబ వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇతర తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఇతటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలో భీమా అమర సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహస్వామి సరస్వతి గారికి విశ్వరూపుడైన జగన్నాథుడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయి గురువే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురు చరిత్ర 19వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.